లూకా శుభవార్త 18వ వాక్యంలో I want us to all pay attention to the word this evening. Amen. ఈ సాయంకాల సమయంలో వాక్యం మెడలో ప్రతి ఒక్కరు God's word has the power to change things in our life. Amen. దేవుని వాక్యానికి మన జీవిత పరిస్థితిని మార్చే శక్తి ఉంది. We have to pay attention to the word. Amen. మనం దేవుని వాక్యం మెడలో శ్రద్ధ నింపాలి. Luke chapter 18. లూకా శుభవార్త 18వ అధ్యాయం. Looking from verses 15 to verses 17. 15 నుంచి 17 వాక్యాలు చూస్తున్నాం. Luke chapter 18. లూకా శుభవార్త 18వ అధ్యాయం. Looking from verses 15 to verses 17. 15 నుంచి 17 వాక్యాలు. The word of God says people were bringing children to Jesus. Amen. ప్రజలు వారి యొక్క పిల్లలను యేసయ్య యొద్దకు తీసుకొస్తున్నారు. And they wanted Jesus to bless the children. యేసు ప్రభువు వారి పిల్లలను ఆశీర్వదించాలని వారు కోరుకుంటున్నారు. There were a group of people called as the disciples. శిష్యులు అనేవారు ఉన్నారు అక్కడ ఒక సమూహం. Disciples did not like Jesus taking time to bless children. చిన్న పిల్లల్ని ఆశీర్వదించడానికి యేసు ప్రభు సమయం తీసుకోవడం శిష్యులకు ఇష్టం లేదు. The word of God says they rebuked the parents. They said, "Why are you bringing your children to Jesus?" ఆ తల్లిదండ్రులను గద్దించారు, చిన్న పిల్లల్ని ఎందుకు యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నారు. But then verses 16 says, కానీ 16వ వాక్యం తెలియజేస్తుంది. Jesus is calling the children and saying, ఆ చిన్న పిల్లల్ని పిలిచి యేసు ప్రభువు ఇలా అంటున్నారు, "Let the little children come to me." చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానియండి. Very important. Do not hinder them. వారిని ఆటంకపరచవద్దు. Because the kingdom of God belongs to such as these. ఎందుకంటే దేవుని రాజ్యము ఇలాంటి వారిది అంటూ ఉన్నారు. And then he goes on to say in verses 17, 15వ వాక్యంలో ఇంకా ఆయన చెప్తున్నారు, whoever does not receive the kingdom of God like a little child, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును ఎవరు అంగీకరింపరో they will never be able to enter the kingdom of God. ఎంత మాత్రము దేవుని రాజ్యంలో అతడు ప్రవేశింపడని చెప్తూ I ఉన్నారు. want you to meditate on verses 16 this evening. ఈ సాయంకాల సమయమందు 16వ వాక్యం మీద మీరు ధ్యానం Jesus says the kingdom of God belongs to such as these. ఇటువంటి చిన్న బిడ్డలదే పరలోక రాజ్యము అని యేసు ప్రభు చెప్తున్నారు. So today we are meditating on a very simple question. చాలా సులభమైన ప్రశ్న మీద మనం ధ్యానిస్తున్నాం. Who does the kingdom of God belong to? దేవుని రాజ్యం ఎవరికి సంబంధించింది? Hallelujah. Who does the kingdom of God belong to? దేవుని రాజ్యం ఎవరికి సంబంధించింది? Every faith on this world, ఈ లోకంలో ఉన్న ప్రతి విశ్వాసం కూడా they have or they try to have an answer to this question. ఈ ప్రశ్నకు సమాధానం కలిగి ఉన్నారు లేక కలిగి ఉండాలని ప్రయత్నించారు. Hallelujah. What did I say? నేనేం చెప్పాను? Every faith or every religion on this world, ఈ లోకంలో ఉన్న ప్రతి విశ్వాసం లేక ప్రతి మతము they claim that they have an answer to this question. ఈ ప్రశ్నకు సమాధానం ఉంది అని వారు చెప్పారు. You see, any faith or any religion, ఏదైనా విశ్వాసము ఏదైనా మతం they చూస్తే say if you follow us, మీరు మమ్మల్ని వెంబడిస్తే you will have access to the kingdom of God. దేవుని రాజ్యానికి మీకు అనుమతి ఉంటుంది అని వారు Hallelujah. చెప్పారు. You will have access to the kingdom of God. దేవుని రాజ్యానికి మీకు అనుమతి ఉంటుంది. Now when they are talking about the kingdom of God, వారు దేవుని రాజ్యం గురించి when మాట్లాడుతున్నప్పుడు we are talking about the kingdom of God, మనం దేవుని రాజ్యం గురించి we are మాట్లాడుతున్నప్పుడు not just talking about a place. ఒక స్థలం గురించి కేవలం మనం Many మాట్లాడలేదు. Christians think the kingdom of God refers to heaven. చాలా మంది క్రైస్తవులు అంటుంటారు దేవుని రాజ్యం అంటే పరలోకం అని. So they think Jesus is saying I have to be like a little child to enter heaven. చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే చిన్న పిల్లల వలె ఉండాలి. Hallelujah. So far you are following me? ఇంతవరకు నన్ను You వెంబడిస్తున్నారు. have to understand the kingdom of God is not just a place. మీరు అర్థం చేసుకోవాలి దేవుని రాజ్యం కేవలం ఒక స్థలం It మాత్రమే is not కాదు, just an idea. ఒక ఆలోచన మాత్రం కాదు, It is not just a concept. ఏదో ఒక అంశం మాత్రమే కాదు, But it is a person. అది ఒక వ్యక్తి. Can we say aloud hallelujah? Hallelujah. The kingdom of God is not just a place. ఒక స్థలం మాత్రమే కాదు It దేవుని is not రాజ్యం. just an idea. ఒక ఆలోచన మాత్రమే It కాదు, is not just a concept. అది ఒక అంశం మాత్రమే It's not కాదు, just a feeling. అదేదో కేవలం మన భావం But it మాత్రమే is a కాదు, person. అది ఒక వ్యక్తి. Hallelujah. హల్లెలూయా. So when Jesus is saying that the kingdom of God belongs to such as these, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసు ప్రభు he is చెప్తున్నప్పుడు not just telling you that heaven will have little children. ఆయన పరలోక రాజ్యంలో చిన్న పిల్లలు ఉంటారు అని మాత్రమే He's not చెప్పట్లేదు. talking to you about how heaven will look like. ఆయన పరలోక రాజ్యం ఎలా కనిపించబోతుంది అని చెప్తూ Many ఉన్నారు. Christians they take this verse to believe చాలా మంది క్రైస్తవులు ఈ వచనాన్ని తీసుకొని నమ్మడానికి that heaven has lot of little children.
పరలోక రాజ్యంలో చాలా మంది చిన్న పిల్లలు ఉంటారు That అనుకుంటారు. is true. Amen. అది నిజమే. God loves little children. దేవునికి చిన్న పిల్లలంటే ఇష్టం. But I want you to go one step more further this evening. ఈ సాయంకాల సమయంలో మీరు మరొక మెట్టు ముందుకు వెళ్ళాలని God is not just కోరుకుంటున్నాను. talking about a place, దేవుడు కేవలం ఒక స్థలం గురించి but He is మాత్రమే talking about a మాట్లాడట్లేదు. system where relationship brings the benefits of heaven. Amen. పరలోక రాజ్యం యొక్క లాభాలు మన సంబంధం వల్ల ఏ విధంగా తీసుకురాబడతాయి Can we say మాట్లాడుతున్నాం. aloud hallelujah? హల్లెలూయా He's చెప్తాం. talking about the power of the kingdom of God. Amen. దేవుని రాజ్యం యొక్క శక్తి గురించి ఆయన మాట్లాడుతున్నారు. Hallelujah. Hallelujah. Not just talking about a place. ఒక స్థలం గురించి మాత్రమే Not ఆయన just talking about an మాట్లాడట్లేదు. idea. ఒక ఆలోచన గురించి మాత్రమే Not just talking about a మాట్లాడట్లేదు. concept. ఒక అంశం గురించి మాత్రమే But he's talking మాట్లాడట్లేదు. about how a Christian can tap into the power of the kingdom of God. Amen. దేవుని రాజ్యం యొక్క శక్తిలోనికి ఒక క్రైస్తవుడు ఎలా వెళ్ళగలడు మాట్లాడుతున్నారు. Every religion wants access to that power. ఆ శక్తికి ప్రతి ఒక్క మతంలో కూడా అనుమతి కావాలి. And religions teach you that to get access to that power, ఆ శక్తిని పొందుకోవడానికి అనుమతి తీసుకోవడానికి అవి there are బోధిస్తాయి a lot ప్రతి of మతం. secret practices చాలా రహస్యమైన అనుచరణలు that will ఉంటాయి give you access to that power. ఆ శక్తిని నీవు పొందుకోవడానికి. Today I'm here to tell you, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను మీతో there is చెప్పడానికి. no secret. ఏ రహస్యము లేదు. The secret is very simple. ఈ రహస్యం చాలా సులభమైనది. Any person who receives the revelation of God like a little child, చిన్న బిడ్డ వలె దేవుని యొక్క ప్రత్యక్షతని ఏ వ్యక్తి అయితే who says, పొందుకుంటారో, God, if you said it, దేవా నీవు చెప్తే it will happen. అది జరుగుతుంది. I don't want to think how it will happen. ఎలా జరుగుతుంది అని నేను I don't want ఆలోచించాలనుకోవట్లేదు. to figure out how you will make it happen. నువ్వు అది ఎలా చేస్తావు అని నేను All I will ఆలోచించాలనుకోవట్లేదు. do is, నేను చేసేదల్లా just like a ఏంటంటే little child, ఒక చిన్న బిడ్డ వలె say, God, if you said it, నువ్వు చెప్పావంటే దేవా I believe it. నేను నమ్ముతాను That దాన్ని. is more than enough. అది చాలు. So what is Jesus trying to tell us today? ఈ రోజు యేసు ప్రభు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు He's not మనకు? just telling you and me ఆయన నీకు నాకు కేవలం ఇది మాత్రమే that the way చెప్పట్లేదు. to heaven is through faith. పరలోక రాజ్యానికి మార్గం విశ్వాసం ద్వారా. He's not just telling you that. అంత మాత్రమే ఆయన But he's చెప్పట్లేదు. telling you that if on this earth, భూమి మీద ఒకవేళ if you can receive the promises of God, దేవుని యొక్క వాగ్దానాలను నువ్వు just పొందుకోగలిగితే like a little child, ఒక చిన్న బిడ్డ వలె God, you said it. దేవా నువ్వు చెప్పావు, I'm not going to think. నేను I'm not ఆలోచించను, going to feel. నేను దాన్ని ఏదో I'm not భావోద్వేగంగా going to try to understand how you will do it. నువ్వు ఎలా చేస్తావని నేను అర్థం చేసుకోవడానికి But I'm going to ప్రయత్నించాను, accept it. కానీ దాన్ని నేను I'm going to అంగీకరిస్తాను. walk in that path. ఆ మార్గంలో నేను That నడుస్తాను. is the secret to you inheriting the power of the kingdom of God. దేవుని రాజ్యంలోని యొక్క శక్తిని స్వాస్థ్యంగా నువ్వు అనుభవించడానికి అదే Let me రహస్యం. say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Today the చెప్పు. world asks people to think. ఈ రోజు లోకము ప్రజల్ని ఆలోచించమని అడుగుతుంది. Hallelujah. You హల్లెలూయా. know, all of us think before we do anything. మనం ఏదైనా చేసే ముందు మనలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తామని. We use our brains. మన యొక్క మెదడు We try to ఉపయోగిస్తాం. figure out what is the best possible solution. ఏది శ్రేష్టమైన పరిష్కార మార్గము అని What ఆలోచిస్తాం. will bring the best return to me? నాకు శ్రేష్టమైన తిరిగి పొందుకోవడం ఏది ఇస్తుంది అని You think, ఆలోచిస్తాం. you analyze every decision. Amen. మనం ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ The ఉంటాం. word of God cannot be analyzed. కానీ దేవుని వాక్యం అలా పరిష్కరించడానికి కాదు. Because if you think about it, ఎందుకంటే దాని గురించి మీరు ఆలోచిస్తే the word of God tells you to do things different compared to the word of the world. ఈ లోకం యొక్క మాట కంటే వ్యతిరేకంగా చేయమని దేవుని వాక్యం నీకు You know, in the చెప్తుంది. morning I was talking about Proverbs chapter 18, సామెతల గ్రంథం 18వ అధ్యాయం గురించి ఉదయకాలం నేను మాట్లాడుతూ where the ఉన్నాను. word of God says a person who gives more receives more, ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ఇస్తాడో అతను ఎక్కువగా but a పొందుకుంటాడు. person who holds back loses. ఏ వ్యక్తి అయితే దాన్ని ఇవ్వకుండా ఉంచుకుంటాడో అతను కోల్పోతాడు. Now in common worldly logic, సాధారణంగా లోకం యొక్క తర్కంలో I keep and I have, నేను దాన్ని ఉంచుకుంటే నా దగ్గర అది కలిగి I ఉంటాను, give and I lose. నేను ఇస్తే దాన్ని నేను Are కోల్పోతాను. you hearing me today? వింటున్నారా The ఈరోజు? word of God is 180 degrees different to the word of the world. దేవుని వాక్యము 180 డిగ్రీల వ్యతిరేకంగా ఉంటుంది లోకపు మాటల కంటే. So a Christian, when you come to God's house, దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు ఒక you క్రైస్తవుడిగా cannot receive the word of God intellectually. ఆ దేవుని వాక్యాన్ని నీ జ్ఞానం ప్రకారం నీ యొక్క తెలివి ప్రకారం You పొందుకోకూడదు. cannot use the knowledge that you have from the world to try to interpret the word of God. Amen? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి లోక జ్ఞానం ప్రకారం నువ్వు
Are ఆలోచించుకోండి. you hearing me today? వింటున్నారండి? You know, many folks who have glasses, eyeglasses will know this. ఈ కళ్ళద్దాలు ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇది You తెలుస్తుంది. know, every time you go to a doctor, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి doctor will take out your glasses. ఆ యొక్క కళ్ళద్దాలు తీసేసి డాక్టర్ What is he or she trying to do? అతను ఆమె అలా చేస్తారు, ప్రయత్నిస్తారు. నేను What's చెప్పట్లేదు. their logic? వారి యొక్క తర్కం ఏంటి? They want to see who has manufactured your glasses. మీ యొక్క కళ్ళద్దాలు ఎవరు తయారు చేశారని వారు You చూడాలనుకుంటున్నారు. know, there's these different brands and manufacturers, right? ఈ తయారు చేయడానికి వివిధ రకాల వాళ్ళు ఉంటారు కదండి. Right? You have different brands and companies. చాలా రకాల బ్రాండ్లు, కంపెనీలు ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Now what they're trying to do వారు is ఏం చేయాలని they're ప్రయత్నిస్తున్నారు? trying to understand వారు అర్థం చేసుకోవాలని the ప్రయత్నిస్తున్నారు. person who you got the glasses from, ఎవరి యొద్ద నుంచి అయితే ఈ యొక్క కళ్ళద్దాలను are they తీసుకున్నారో reliable వారు నమ్మదగిన వారా కాదా అని. or are they not reliable? వారు నమ్మదగిన వారు కాదా? Every time you go to the person, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన you ప్రతిసారి look at your glasses and they'll say, no, this is not good. ఈ యొక్క కళ్ళద్దాలను చూసి లేదు ఇది మంచిది కాదు అని. What are they trying to say? వారు ఏం చెప్పాలని If you want to ప్రయత్నిస్తున్నారు? have perfect eyesight, మంచి కన్ను దృష్టి నీకు కావాలంటే you have to use glasses from the right manufacturer. సరిగా తయారు చేసే వారి వద్ద నుంచి ఆ కళ్ళద్దాలను Are you తీసుకోవాలి. hearing me today? If you don't use the right glasses సరైన కళ్ళద్దాలను from the ఉపయోగించకపోతే right brand, ఆ సరైన బ్రాండ్ నుంచి I can try to do 100 things with your eyesight. నీ యొక్క కంటి చూపుకి నువ్వు ఏమైనా చేయొచ్చు. I can give you drops. డ్రాప్స్ I ఇవ్వచ్చు, can give you tablets. మందులు I ఇవ్వచ్చు, can give you medicine. ఏ మందులైనా ఇవ్వచ్చు. Nothing will work for you. ఏది నీ కోసం పనిచేయదు. Why? ఎందుకు? You're using glasses from a cheap manufacturer. చాలా తక్కువ ఖరీదు కలిగిన తయారు చేసే వారి దగ్గర నుంచి నీ కళ్ళద్దాలు What ఉపయోగిస్తున్నావు. am I trying to say today? ఈ రోజు నేను ఏం చెప్పాలని When you ప్రయత్నిస్తున్నాను? understand the word of God దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం through the చేసుకున్నావు. lens of your own human understanding, మానవ జ్ఞానం ప్రకారంగా నువ్వు అర్థం the word of చేసుకున్నట్లయితే God will not make sense to you. దేవుని వాక్యం నీకు ఇంగితంగా ఏమాత్రం What is this? God is saying when I'm sick I should come to his house. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి రావాలని దేవుడు But the word says చెప్తున్నాడు. when you're sick you should be at home. కానీ లోకం చెప్తుంది నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండాలి. Yes or no? అవునా That's what the కదా? word says, right? అదే లోకం చెప్తుంది I కదా. remember there was one person who said this. నాకు ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, If you have any fever, cough or cold, sit at home. నీకు ఏదైనా జ్వరం, జలుబు, దగ్గు ఉంటే ఇంట్లో కూర్చో. Have you heard that advice? విన్నారండి ఈ Yes or సలహా? no? Now what do you call that? దాన్ని ఏమని పిలుస్తారు? Wisdom of the world. లోక జ్ఞానము. But what God says, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? whatever you do, నువ్వు ఏం చేసినా the కూడా Sabbath day is holy. సబ్బాతు దినం అనేది God never పరిశుద్ధమైనది. said Sabbath is holy except when you're sick. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని రోజులు God పరిశుద్ధమైన never said the Sabbath day is holy except when you're poor. నువ్వు పేదవాడిగా ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని రోజులు విశ్రాంతి దినం పరిశుద్ధం అని Are you చెప్పలేదు. understanding me this evening? వింటున్నారండి ఈ సాయంకాలం అంతా For you to అర్థమవుతుందా? understand the word of God, దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం you చేసుకోగలిగి have to be prepared to say, God, my knowledge of the world is useless. Amen. ఈ లోక జ్ఞానము ఉపయోగం లేనిది, నిరుపయోగమైనది ప్రభు అని దేవుని వాక్యాన్ని అర్థం I am చేసుకోవాలి. willing to take you at your word. నీ వాక్యం ప్రకారంగా నేను నిన్ను తీసుకోవాలనుకుంటున్నాను ప్రభు అని చెప్పాలి. Let me say aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా So remember, Jesus is talking about the kingdom of God. యేసు ప్రభు దేవుని రాజ్యం గురించి It's not మాట్లాడుతున్నాడు. a place. అది ఒక స్థలం It's not కాదు, just an idea. ఒక ఆలోచన Not మాత్రమే just కాదు, a concept. అది ఒక అంశం Not just మాత్రమే a కాదు, feeling. అది కేవలం భావోద్వేగం But it is మాత్రమే the కాదు. power and the benefits that come through relationship. దేవునితో ఉన్న సంబంధం ద్వారా వచ్చే శక్తి, అది ప్రయోజనం గురించి మాట్లాడుతున్నాడు. Hallelujah. I want you to lift your hand this evening and say, God, make me relationship minded. చేతులు పైకెత్తి మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. ప్రభా నీతో సంబంధం కలిగిన మనస్సు కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Make me relationship minded. సంబంధం కలిగిన మనస్సు కలిగి ఉండాలి అని. Because when I'm relationship minded, నేను సంబంధం కలిగిన మనస్సు కలిగి I ఉంటే have access to the power of the kingdom. దేవుని రాజ్యం యొక్క శక్తికి నాకు I have అర్హత access ఉంటుంది. to the authority of the kingdom. దేవుని రాజ్యం యొక్క అధికారానికి నాకు సంబంధం So ఉంటుంది. today, how many of you want to receive the kingdom of God? ఈ రోజు ఎంత మంది దేవుని రాజ్యాన్ని Remember, the పొందుకోవాలనుకుంటున్నారు? kingdom of God is a kingdom of no lack.
దేవుని రాజ్యము లేమి లేనిది, The kingdom of God is a kingdom of no sickness. అనారోగ్యం లేనిది దేవుని The రాజ్యము. kingdom of God is a kingdom of open doors. తెరవబడిన ద్వారాలు కలిగినది దేవుని The kingdom రాజ్యము. of God is a kingdom where you grow from strength to strength, not strength to weakness. బలం నుంచి నువ్వు నీరసంలోనికి వెళ్ళవు కానీ బలం నుంచి అధిక బలంలోనికి Come నువ్వు on, వెళ్తావు. how many of you are receiving it this evening? ఈ సాయంకాలం మనం The ఎంతమంది kingdom of పొందుకుంటున్నాము? God is a perfect representation of God in you. దేవుని రాజ్యము సంపూర్ణమైన నింపుదల దేవుడు నీ జీవితంలో ఉండటం. Hallelujah. Hallelujah. Think about it like this. దీని గురించి ఇలా ఆలోచించండి. If your home is where the chief minister visits, మీ ఇల్లు ఒకవేళ ముఖ్యమంత్రి సందర్శించేదనుకోండి, will your home be poor? మీ ఇల్లు బీదగా ఉంటుందా? Will your home have no food? ఆహారం లేకుండా ఉంటుందా? Will your home have no attention? ఎవరి దృష్టి లేకుండా ఉంటుందా? Come on, somebody talk to me. మాట్లాడండి. When an important person comes to your home, అతి ప్రాముఖ్యమైన వ్యక్తి మీ ఇంటికి your వచ్చినప్పుడు home becomes important. మీ ఇల్లు కూడా ప్రాముఖ్యమైనదిగా Are you మారుతుంది. hearing me today? వింటున్నారా? When God comes to your heart, దేవుడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు you are no longer ordinary. నువ్వు ఇంకా సాధారణమైన వ్యక్తి You are no కాదు. longer unknown. ఇంకా తెలియబడని వ్యక్తి You are no కాదు. longer one in a big group. చాలా పెద్ద సమూహంలో ఒకడివి కాదు. Your status increases నీ స్థాయి పెరుగుతుంది. because the God who dwells in you is a God who has high status. అధికమైన స్థాయి కలిగిన దేవుడు నీలో నివసిస్తున్నాడు Can you lift కనుక our hands and shout aloud hallelujah? చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా So చెప్పు. today we know we have to receive the kingdom of God. ఈ రోజు మనకు తెలుసు దేవుని రాజ్యాన్ని మనం We know the పొందుకోవాలి. kingdom of God is not a place, it is a relationship. దేవుని రాజ్యం అనేది కేవలం స్థలం మాత్రం కాదు, అది ఒక సంబంధము. If I have access to the kingdom of God, దేవుని రాజ్యానికి నాకు అనుమతి I have ఉన్నట్లయితే access to the power of God, దేవుని శక్తికి నాకు the అనుమతి life of ఉంటుంది. God, దేవుని యొక్క జీవానికి strength అనుమతి of ఉంటుంది. God, దేవుని యొక్క బలానికి, wisdom of God, దేవుని యొక్క జ్ఞానానికి అనుమతి ఉంటుంది. everything that is God's is mine. దేవునికి సంబంధించిన సమస్తము నాది. Can we say aloud hallelujah? బిగ్గరగా హల్లెలూయా Today చెప్పు. as we close, how do we access the kingdom of God? దేవుని రాజ్యాన్ని మనం ఎలా పొందుకోవాలి? Jesus gave us the clue. He said you have to be like a little child. యేసు ప్రభు ఒక క్లూ ఇచ్చారు మనకి, చిన్న బిడ్డల వలె ఉండాలి అని. Hallelujah. Hallelujah. See little children, చిన్న బిడ్డలు you can tell them anything. వారికి ఏమన్నా చెప్పండి, They'll believe you. వాళ్ళు నమ్ముతారండి. Hallelujah. హల్లెలూయా. Many children, they look up to their father and they think the father is very important. చాలా మంది పిల్లలు వాళ్ళ తండ్రులను చూసి తండ్రి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి And every day అనుకుంటారు. when the father goes out to work, ప్రతిరోజు పనికి వెళ్తున్నప్పుడు తండ్రి they look at their father and say, my father is working. తండ్రిని చూసి నా తండ్రి పని They don't చేస్తున్నాడు, know what he's working as. అతను ఏం పని They don't know how much he's చేస్తున్నాడు, earning. ఎంత All they know సంపాదిస్తున్నాడు. is my father is working. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే మా తండ్రి పని Can we say చేస్తున్నాడు. aloud hallelujah? బిగ్గరగా హల్లెలూయా Little చెప్పు. children receive. Amen. చిన్న బిడ్డలు పొందుకుంటారు. So how do we develop this attitude? ఈ వైఖరిని మనం ఎలా పెంపొందించుకోగలం? Now, you and me, we are not little children, right? నీవు నేను చిన్న పిల్లలం కాదు You're still కదండి. thinking you're a little child, it's a problem. Amen. మీరు చిన్న పిల్లల్లాగా ఆలోచిస్తున్నట్లయితే అది సమస్య. So you're a big person. మీరు పెద్ద వ్యక్తి You're an కదా, adult. మీరు ఎదిగిన వారు. But how do you develop a spiritual attitude like a little child? చిన్న బిడ్డ వల్లే ఆధ్యాత్మిక వైఖరిని ఎలా Very పెంపొందించుకోగలం? important, చాలా right? ప్రాముఖ్యమైనది. Because now I can't become young. నేను చిన్నవాడిగా మారలేను ఇప్పుడు. Hallelujah. Hallelujah. My attitude is like a normal person. నా వైఖరి ఎలా అంటే ఒక మామూలు వ్యక్తి. But how do I spiritually develop as a little child? Amen. నేను ఆధ్యాత్మికంగా ఎలా చిన్న బిడ్డ వలె One పెంపొందించగలను? verse we look at this evening, Mark chapter 4, మార్కు శుభవార్త 4వ అధ్యాయం and we're looking at verses 30 to verses 32. Amen. 30 నుంచి 32 వాక్యాలు మనం చూస్తున్నాం. Everybody open your Bibles, Mark chapter 4. మార్కు శుభవార్త 4వ అధ్యాయం We're looking from verses 30 to verses 32. Amen. 30 నుంచి 32 వాక్యాలు చూస్తున్నాం. Jesus is talking again about the kingdom of God. యేసు ప్రభు ఇక్కడ మరలా దేవుని రాజ్యం గురించి Verses మాట్లాడుతున్నారు. 31 he says the kingdom of God is like a small mustard seed. యేసు ప్రభు చెప్తున్నారు దేవుని రాజ్యము చిన్న ఆవగింజ వలె ఉన్నది. The mustard seed is the most smallest seed. ఆ ఆవగింజ చాలా చిన్న గింజ. But what happens? Verses 32. 32వ వాక్యం It is planted, అది విత్తబడిన తర్వాత grows,
అది మొలుస్తుంది. becomes the largest of plants. ఆ మొక్కలన్నీ కూర మొక్కలన్నీ కంటే పెద్దదిగా In fact, it becomes so big, Jesus says, యేసు ప్రభు చెప్తున్నారు అది నిజానికి ఎంత పెద్దదిగా that అవుతుందంటే birds also can come and take shelter under the mustard tree. ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అంటూ I ఉన్నారు. want you to remember 3 things this evening. ఈ సాయంకాల సమయంలో మీరు 3 విషయాలు How many of you have good memory జ్ఞాపకం in this place? ఎంత మందికి మంచి Someone say 3 జ్ఞాపకం things. 3 విషయాలని చెప్పారు. Hallelujah. Hallelujah. Now what we need to understand is మనం ఏం అర్థం చేసుకోవాలంటే the kingdom of God is always compared to a seed. దేవుని రాజ్యం ఎల్లప్పుడూ కూడా ఒక గింజతో విత్తనంతో పోల్చబడింది. Hallelujah. What is it compared to? దేనితో పోల్చబడిందండి? A seed. ఒక విత్తనం. Not a car, ఆ కార్తో కాదు, not a house, ఇంటితో not కాదు, a rock, ఒక రాయితో not కాదు, a mountain. ఒక పర్వతంతో కాదు, A seed. ఒక విత్తనం. Imagine, think about it like this. దీని గురించి ఇలా ఆలోచించండి. Jesus took something that is the most fragile, చాలా pressure. త్వరగా విరిగిపోయే దానిలా తీసుకున్నారు. He is comparing the kingdom of God to something that can be lost just like that. ఇలా వేస్తే పోతుంది అలాంటి దాన్ని దేవుని రాజ్యంతో Can you పోలుస్తున్నారు. put a seed in your pocket and can you guarantee that it will be in your pocket? ఒక విత్తనాన్ని జేబులో వేసుకుని అది నీ జేబులోనే ఉంటుంది అని దానికి Come on, how many of గ్యారెంటీ you ఇవ్వగలరు? can, how many of you can guarantee that to me? No, ఎంత right? మంది గ్యారెంటీ ఇవ్వగలరు? The seed can be stolen at any time. ఏ సమయమైనా అది దొంగలించబడొచ్చు. So what do you understand? What's the first lesson you learn? మొట్టమొదటి పాఠం మీరు నేర్చుకునేది ఏంటి? We have to be very careful with the word that we receive. మనం పొందుకునే దేవుని వాక్యం పట్ల చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. Are you hearing me today? The వింటున్నారండి? word of God, what you receive on a Sunday, ఆదివారం మీరు పొందుకునే దేవుని వాక్యము it is stolen by the devil on a Monday. సోమవారం అపవాది చేత దొంగిలించవచ్చు. ఎందుకు? Because you are not careful. మీరు జాగ్రత్తగా లేరు. Are you hearing me today? వింటున్నారండి? If ఈరోజు you want to protect that seed in your pocket, నీ జేబులో ఉన్న ఆ విత్తనాన్ని నువ్వు you put కాపాడుకోవాలంటే it in a plastic cover, ఆ ప్లాస్టిక్ కవర్ లో tie వేసుకోవాలి. it carefully. ఆ గట్టిగా కట్టాలి Hallelujah. జాగ్రత్తగా. If possible, use another cover. సాధ్యమైతే ఇంకో కవర్ Tie it వాడాలి. more carefully. ఇంకా జాగ్రత్తగా కట్టుకోవాలి. Yes or no? అవునా If you సార్? put it directly in your pocket, దాన్ని నేరుగా మీ జేబులో పెట్టుకున్నట్లయితే it will get lost. అది So కోల్పోతుంది. first thing you have to understand is, మొదటి విషయం మీరు అర్థం if I చేసుకోవాలి. have to develop a relationship with the kingdom of God, దేవుని రాజ్యంతో నేను సంబంధాన్ని I have to పెంపొందించుకోవాలంటే be careful to protect the word of God that I receive. నేను పొందుకున్న దేవుని వాక్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త పడాలి. Think about it like this. ఇలా ఆలోచించండి దీని There is గురించి. one voice of God, ఒక దేవుని స్వరం ఉంది. one voice of God, ఒక దేవుని స్వరం but ఉంది. there are 99 plus voices of the devil. 99 కంటే ఎక్కువ అపవాది యొక్క స్వరాలు ఉన్నాయి. Are you hearing me today? వింటున్నారండి? One voice of God దేవుని ఒక స్వరం that speaks to you, అది నీతో మాట్లాడుతుంది. but voices of destruction are many. నాశనం యొక్క స్వరాలు చాలా ఉంటాయి. Are you hearing me today? So వింటున్నారు? imagine you receive the word on a Sunday. ఆదివారం దేవుని వాక్యాన్ని మీరు Lift your hands పొందుకున్నారు. and say, "Thank you, Lord. చేతులు పైకెత్తి నీకు వందనాలు You've ప్రభు అని spoken చెప్పారు. to me. నువ్వు నాతో You said మాట్లాడావు. all I need to do to see the manifestation of the kingdom of God. దేవుని రాజ్యం స్థిరపరచడం మాత్రమే నేను చూడాలి అని If నేను I have to చెప్తే, see it, I have to believe. నేను దాన్ని చూడాలి అంటే నమ్మాలి. If you said you will do it, you will do it. నువ్వు చెప్పినట్లయితే చేస్తాను, నువ్వు చేస్తావు ప్రభు. You receive that word. ఆ వాక్యాన్ని మీరు పొందుకున్నారు. But from Monday to Saturday, కానీ సోమవారం నుంచి శనివారం the వరకు Bible says you have to guard your heart. Why? Because the heart has the word. నీ హృదయాన్ని భద్రపరచుకోవాలి అంటున్నారు. ఎందుకంటే నీ హృదయంలో వాక్యం ఉంది. Trust me. నమ్మండి నన్ను. It's easy to receive, పొందుకోవడం చాలా సులభం. hard to keep. దాన్ని ఉంచుకోవడం అనేది చాలా It's కష్టం. like money, right? డబ్బులు వలె You receive money, పొందుకుంటాం డబ్బులు, but very hard to keep it with you. మీతో ఉంచుకోవడం చాలా కష్టం అండి. 10 expenses will come knocking on your door. మీ డోర్ కొడుతూ 10 వ్యయాలు వస్తూ ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Doctor expense. డాక్టర్ ఖర్చులు వస్తూ ఉంటాయి. Hallelujah. Vegetable expense. కూరగాయల ఖర్చులు వస్తూ ఉంటాయి. Groceries. సామాన్ల All of ఖర్చులు these వస్తూ expenses ఉంటాయి. come at your door, right? ఇవన్నీ కూడా మీ ఎదుటికి వస్తూ ఉంటాయి. Easy to receive the word. వాక్యాన్ని పొందుకోవడం చాలా సులభం. Everybody who listens to the word will receive it. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు దాన్ని పొందుకుంటారు. But you have to guard it. దాన్ని కాపాడుకోవాలి. Are you hearing me today? వింటున్నారండి? Are you understanding me today? అర్థమవుతుందండి? Receiving easy. పొందుకోవడం చాలా సులువు. Guarding
difficult. దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. I'll not take a lot of time. I'll close with this. How do you guard the word of God? Amen. నేను ఎక్కువ సమయం తీసుకోను, దీంతో నేను ముగిస్తాను. ఎలా దేవుని వాక్యాన్ని How will కాపాడుకోవాలి? you guard the word of God? దేవుని వాక్యాన్ని ఎలా Have కాపాడుకోగలరు? you seen those trees that are there on the road? రోడ్డు మీద ఉన్న చెట్లను మీరు Have చూసారండి? you seen them watering those trees every day? ప్రతిరోజు వాటికి నీళ్లు పోయడం మీరు చూసారా? Have you seen? Yes or no? చూసారండి మీరు? Every day you will see one truck there watering all the trees which are there on the road. ఆ ఒక ట్రక్ వచ్చి ప్రతిరోజు కూడా రోడ్ మీద ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తా Why do ఉంటారు. they have to do that? వాళ్ళు ఎందుకు అలా They చేయాలి? planted the seed. వారి యొక్క విత్తనాన్ని The విత్తారు, seed has grown into a big tree. పెద్ద చెట్టుగా అది పెరిగింది. Everybody can see the tree. ఆ చెట్టును అందరూ Why చూడగలరు. are they so careful to water the tree? ఆ యొక్క చెట్టుకు నీళ్లు పోయడానికి వారు ఎంత Why are జాగ్రత్తగా they so తీసుకున్నారు. careful to make sure that no tree has been cut? ఏ చెట్టు కూడా నరకబడకుండా అంత జాగ్రత్తగా ఎందుకు వారు Listen ఉంటున్నారు? to me very carefully. చాలా జాగ్రత్తగా నా మాట For వినండి. you to guard the word, దేవుని వాక్యాన్ని కాపాడుకోవడానికి, for you to guard the word, దేవుని వాక్యాన్ని you have to కాపాడుకోవడానికి pay attention to what can steal the word from you. దేవుని వాక్యం నీ యొద్ద నుంచి ఏది దొంగలిస్తుందో నువ్వు తెలుసుకోవాలి. Are you hearing me today? వింటున్నారండి? They say for you to protect yourself, you have to know your enemies, right? మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ శత్రువులు ఎవరో తెలుసుకోవాలి Yes అంటుంటారు. or no? అవునా కదా? You know weather is cold. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉందని మీకు You know what are తెలుసు. the biggest enemies that will affect you now? ఇప్పుడు మిమ్మల్ని మీకు ప్రభావితం చేసే ఆ పెద్ద శత్రువు ఏంటి? What? Come on, loudly. Weather change means cold, fever, right? వాతావరణం మారిందంటే జలుబు. Now అలాగే you know జ్వరం your వస్తుంది. enemy. నీ శత్రువు ఇప్పుడు నీకు తెలుసు. Now to protect yourself, what should you do? మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఏం చేయాలి? Wear warm clothes, వేడిగా ఉండే బట్టలు వేసుకోవాలి. cover your nose, మీ ముక్కు cover కట్టుకోవాలి. your మీ ears. చెవులు కట్టుకోవాలి. You understood me, right? అర్థమవుతుంది కదా? If I have to protect myself, నన్ను నేను I have కాపాడుకోవాలి. to know who is coming against me. నాకు విరోధంగా ఎవరు వస్తున్నారో నేను For తెలుసుకోవాలి. you to guard the word, వాక్యాన్ని నువ్వు ask కాపాడుకోవడానికి yourself the question, Monday to Saturday, who all call me? సోమవారం నుంచి శనివారం వరకు ఎవరెవరు నాకు ఫోన్ When do చేస్తారు? I notice weakness coming into me? నాలోనికి ఆ యొక్క బలహీనత ఎప్పుడు వస్తుంది? Do I notice it on Monday morning? సోమవారం ఉదయం నేను దాన్ని Why is that గుర్తించాను. weakness coming? ఎందుకు ఆ బలహీనత Is it వస్తుంది? because I have to go work? నేను పనికి So why వెళ్ళాలని. is it that I'm struggling in work? ఎందుకు నేను పనిలో Am I కష్టపడుతున్నాను? not able to succeed there? నేను అక్కడ విజయం That's why I'm feeling సాధించలేకపోతున్నాను. weak. అందుకోసమని నేను You బలహీనతగా have ఉన్నాను. to know what are your enemies. నీ శత్రువులు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. Are you hearing me? Is making sense for all of you? మీకు ఇంగితంగా ఉందండి ఇది? Can we say aloud hallelujah? దగ్గరగా హల్లెలూయా చెప్దాం. So point number 1, and I'll close with this. దీంతో నేను ముగిస్తాను. మొదటి విషయం, For you to protect the word in your heart, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవాలంటే your eyes have to be open. నీ కన్నులు తెరవబడాలి. Someone say my eyes చెప్తామండి, నా have to కన్నులు be open. తెరవబడాలి. Hallelujah. హల్లెలూయా. Who has big eyes? Owl? An owl has big eyes. You have to have big eyes, okay? గుడ్ల గోబకి పెద్ద కళ్ళు. You have to be looking. Which angle is the devil coming from? Amen. అపవాది ఏ దిక్కు నుండి వస్తుంది? I'll close with this. A servant of God was saying, దేవుని సేవకుడు చెప్తూ ఉన్నాడు, the devil always tries new tricks, okay? అపవాది ఎప్పుడు కూడా కొత్త ట్రిక్కులు వాడతాడు. He'll not come back to you the same way he always comes, huh? ఎప్పుడు వచ్చే విధంగానే వాడు రాడండి. I used to have a friend, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. from college to home, he'll say, Andrew, we have always gone on this road. కాలేజ్ నుండి ఇంటికి ఎప్పుడు ఇదే రోడ్ లో వెళ్తాము. Why don't we try a new road? కొత్త రోడ్ ఎందుకు వెళ్ళకూడదు? Right? He likes new roads. అతనికి కొత్త రోడ్లు అంటే ఇష్టం అండి. Even the devil likes new paths. అపవాదికి కూడా కొత్త మార్గాలంటే If last ఇష్టం. week he brought discouragement, గత వారము నీకు నిరుత్సాహం this తీసుకొస్తే, week he'll bring negative people. ఈ వారము ప్రతికూలమైన ప్రజలు Next week he'll bring problems. వచ్చే వారము సమస్యలు Devil తీసుకొస్తాడు. always likes variety. అపవాదికి ఎప్పుడు వెరైటీలు అంటే So you ఇష్టం. have to be careful. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Don't be someone who says, brother, I know all the plans of the devil, brother. ఎవరు చూసి అపవాది యొక్క పన్నాగాలన్నీ నాకు I తెలుసు. know his track record. అతని ట్రాక్ రికార్డ్ అంతా He నాకు always తెలుసు. comes with discouragement. This week also he'll come with discouragement only. ఎప్పుడు నిరుత్సాహంతో వస్తాడు. ఇప్పుడు కూడా నిరుత్సాహంతోనే వస్తాడు వాడు. Be very careful. చాలా జాగ్రత్తగా ఉండండి. The devil always comes with new tricks. అపవాది ఎప్పుడు కూడా నూతనమైన
నూతనమైన ట్రిక్కులతో వస్తాడు. But I have good news for you. కానీ మీకు ఒక శుభవార్త అండి. God comes to you with new solutions. దేవుడు నూతనమైన పరిష్కారాలతో Can వస్తాడు. we say aloud hallelujah? బిగ్గరగా హల్లెలూయా For every చెప్పండి. new trick there is a new solution. అపవాది తీసుకొచ్చే ప్రతి కొత్త ట్రిక్ కి కూడా దేవుని యొక్క నూతనమైన పరిష్కారం ఉందండి. Hallelujah. Hallelujah. All you have to do today is ఈ రోజు నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే lift your hand and say, God, చేతులు పైకి చెప్పాలి, దేవా I want to be like a little child. చిన్న బిడ్డ వలె ఉండడానికి See, సహాయం little చేయి. children, they just trust in the goodness of their parents. వారి తల్లిదండ్రుల యొక్క మంచితనం మీద నమ్మిక ఉంచుతారని. Hallelujah. హల్లెలూయా. They don't know what to do. వారికి ఏం చేయాలో తెలీదు, They don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. All they know is if my parents are with me, వారికి తెలిసిందల్లా ఏంటంటే నా తల్లిదండ్రులు నాతో ఉంటే I am safe. నేను సురక్షితంగా Are you ఉంటాను. hearing me, brother? వింటున్నారండి Are you hearing me, సహోదరి? sister? సహోదరి వింటున్నారా? That's what it means to receive the kingdom of God. దేవుని రాజ్యం పొందుకోవడం అంటే అర్థం అదే. Being like a little child, lifting your hand చిన్న బిడ్డ వలె మీ చేతులు and పైకెత్తి, saying, God, I don't know tomorrow. నాకు రేపు సంగతి ఏంటో తెలియదు I don't ప్రభువా. know day after tomorrow. తర్వాతి రోజు నాకు సంగతి I don't తెలియదు. know what the devil is planning right now. ఇప్పుడు అపవాది ఏ పన్నాగం పన్నుతుందో All నాకు I know తెలియదు. this evening ఈ is సాయంకాలం నాకు తెలిసిందల్లా I trust in the ఏంటంటే goodness of God. దేవుని యొక్క మంచితనం I మీద trust in the నమ్మిక kindness ఉంచుతున్నాను. of God. దేవుని దయ మీద నమ్మిక Where He ఉంచుతున్నాను. leads me, I will follow. ఆయన నన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నేను Let వెళ్తాను. me stand to our feet 2 minutes and we'll close this evening. 2 నిమిషాలు లేచి నిలబడి మనం Everybody in ముగించుకుందాం. this place, I want you to lift your hands. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేతులు You see, పైకెత్తాలని the disciples కోరుకుంటున్నాను. didn't want the little children to come to Jesus. Amen. శిష్యులు ఆ చిన్న పిల్లల్ని యేసే వద్దకు రావాలని They కోరుకోవట్లేదు. were doing the work of the devil. అపవాది యొక్క పని వారు The చేస్తున్నారు. devil doesn't want you to run to Jesus. అపవాది యేసు ప్రభు యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళాలని But వాడికి ఇష్టం Jesus లేదు. says, come to me. కానీ యేసు ప్రభు చెప్తున్నారు, నా ఎందుకు రండి, Come to me. నా ఎందుకు రండి. Don't come as a person who knows everything. అన్ని తెలిసిన వ్యక్తిగా నా ఎందుకు Don't రావద్దు. come as a person who knows everything. సమస్తము తెలిసిన వ్యక్తిగా రావద్దు. Lay all your crowns, your knowledge before Jesus. యేసు ప్రభు యొద్ద మీ కిరీటాలు, మీ జ్ఞానమంతా And say, పడి, God, help me, God. దేవా సహాయం I చేయండి, need your help, Jesus. నీ సహాయం నాకు I కావాలి. don't know how to go. ఎలా వెళ్ళాలో నాకు I don't know తెలియదు. the way forward. ముందున్న మార్గం I ఏదో నాకు don't know తెలియదు. what to do. ఏం చేయాలో నాకు I need తెలియదు. your help. నీ సహాయం నాకు Come on, కావాలి. I want all of you to open your mouth in your own language and talk to God. ప్రతి ఒక్కరు కూడా మీ సొంత భాషలో నోరు తెరిచి దేవునితో Talk to మాట్లాడండి. God this evening. ఈ సాయంకాలం దేవునితో Say, God, మాట్లాడండి. give me your grace, God. దేవా నీ కృప Give me దయచేయండి. your grace, నీ God. కృప దయచేయండి Help me దేవా. to believe like a little child. చిన్న బిడ్డ వలె నమ్మడానికి Not to సహాయం use చేయండి. all that I've seen. నేను చూసినంత Not to use ఉపయోగించడానికి knowledge కాదు. of what I've heard. నేను విన్న జ్ఞానమంతా Not to use knowledge of what all I've experienced. నేను ఏది అనుభవించానో అదంతా But ఉపయోగించడానికి to come కాదు. to you with a fresh slate of eyes and say, God, I come to you, help me. నూతనమైన దృష్టికోణంతో దేవా నేను నీ యొద్దకు వచ్చాను, నాకు సహాయం చేయనే దృష్టితో Come on, I want రావడానికి. all of you to open your mouth and lift your hands. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి మీ చేతులు పైకెత్తాలని కోరుకుంటున్నాను. The Bible says, బైబిల్ తెలియజేస్తుంది, all who seek the Lord, ప్రభువుని వెతుకువారు they shall find Him. ఆయన్ని కనుగొంటారు. All that you need to do is seek God. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే దేవుణ్ణి Seek వెతకడమే. God, come to Him and say, God, I'm humble, God, I need your help. దేవుణ్ణి వెతికి ఆయన యొద్దకు చెప్పు, ఆయన యొద్దకు వచ్చి చెప్పు, దేవా నేను దీనత్వంతో నీ యొద్దకు వస్తున్నా, నీ సహాయం నాకు కావాలి, నీ సహాయం నాకు Come కావాలి on, open your ప్రభువా. mouth, say, I need your help, God. నోరు తెరిచి చెప్పండి, దేవా నీ సహాయం నాకు Hallelujah, కావాలి. hallelujah. We need your help this evening, ఈ God. సాయంకాల సమయమందు నీ సహాయం మాకు కావాలి ప్రభువా. Hallelujah, hallelujah. Just lift your hands this evening. Lift ఈ your సాయంకాలం hands. మందు చేతులు పైకెత్తుదామని. Hallelujah, hallelujah. Hallelujah. Sing this with me. Say, God, you're so good, Jesus. Yeah. God, you're so good. That's it. Good job. Oh, God, you're so good. You're so good, Jesus. One more time, just lift your hands and sing this with me. Say, God, open your mouth. Good. Hallelujah. God, you're so good. God, you're so good. Hallelujah. Hallelujah.
hallelujah. God, you're so good. You're so good to me. Hallelujah, hallelujah, hallelujah.